పెద్దపల్లి గెస్ట్ హౌస్లో ఎంపీ వంశీ ప్రెస్ మీట్. తెలంగాణకు పై కేంద్రం వివక్ష చూపుతోంది. బీహార్, యూపీకి అత్యధిక నిధులు ఇస్తుంటే తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారు. అత్యధిక టాక్సీలు మన తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే రాష్ట్రానికి మాత్రం ఇస్తున్న నిధుల్లో అన్యాయం జరుగుతుంది. అది పద్ధతిగా జరిగేటట్టు చూసి అప్పుడు రాండి ఓట్లు అడగనికి, కానీ రైతులను ఇబ్బంది పెట్టి రైతులను రోడ్డు మీద లాక్కొని తీసుకొచ్చి మళ్ళీ మేము మీకు అండగుంటామని చెప్పి ఏదైతే వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళని తరిమిది రిటర్న్ పంపిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఒక హెచ్చరిక. ఒక ముఖ్యమైన అంశం ఈరోజు చెప్పాల్సి ఉన్నది, ప్రత్యేకంగా మంచిర్యాల డిస్ట్రిక్టు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గురించి. నేను మొన్న లక్షడిపేట కొనుగోలు సెంటర్లో కూడా పోవడం జరిగింది. అక్కడ పరిశీలించి అక్కడ కొనుగోలు ఎందుకు జరుగుతలేదు, ఏంది విషయం అని చెప్తే, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మొత్తం దాదాపు 2.5 లక్షల టన్నులు ధాన్యం అవుట్పుట్ వస్తుంది. మళ్ళా దాన్ని ఈ మిల్లింగ్ ఏదైతే అవుతుందో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో కేవలము 60,000 టన్నుల మిల్లింగ్ జరుగుతుంది. మరి గతంలో ఏమైందంటే ఆ బ్యాలెన్స్ అవుట్పుట్ ఏదైతే వస్తుండేనో అది పెద్దపల్లికి వచ్చింది. పెద్దపల్లి గురించి మాట్లాడితే, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడితే మీ అందరికి తెలుసు, ఇక్కడ మనకు సెంటర్లు మంచిగా హెల్దీగా ఉన్నాయి, పెద్ద సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6 లక్షల టన్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉన్నది పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో. కానీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవుట్పుట్ కేవలము మళ్ళా 2.5 లక్షల టన్నులే వస్తుంది. మరి నేను ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కాకుండా ఒక రైతన్నకి మద్దతుగా రైతులకు న్యాయం చేయాలని ఈరోజు నేను సూటిగా ఇక్కడ అధికారులకు ప్రశ్న వేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పెద్దపల్లి కలెక్టర్ గారు, మీకు 6 లక్షల టన్నులు మిల్లింగ్ కెపాసిటీ ఉంటే గతంలో 30,000 టన్నులు, 50,000 టన్నులు కొనుగోలు మీరు మంచిర్యాల డిస్ట్రిక్ట్కి వెళ్ళి కూడా తీసుకొని ఉంటే మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి నేను సూటిగా వారిని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. కేవలము పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న ధాన్యం తీసుకుంటామని చెప్పి నిర్ణయము ఎందుకు తీసుకున్నారు, మరి ఎవరి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారు అని చెప్పి సూటిగా వారిని ఈరోజు అడగక తప్పదు. ఎందుకంటే మీరు రైతులకు ద్రోహం చేస్తున్నారు. రైతులకు సంపనిక్కున్నారా, రైతుల అండదండగా ఉన్నారా అని చెప్పి ఈరోజు నేను వారిని సూటిగా పెద్దపల్లి కలెక్టర్ గారిని అడగదలుచుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రెండు వస్తాయి. నా బాధ్యత 2 డిస్ట్రిక్ట్లు అభివృద్ధి కోసము, 2 డిస్ట్రిక్ట్లో ఉన్న రైతన్న కోసము, కార్మికుల కోసము పనిచేసే బాధ్యత, ఆశీర్వాదం ఈరోజు నాకు ఇచ్చింది. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాగాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఏమన్నా ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? మంచిర్యాలకి వెళ్ళి వచ్చే ధాన్యం ఏదైతే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతన్నలు ఎక్కువ ఉంటారు. అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిల్లింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు పన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ గారికి. ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. మరి ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రత్యేకంగా ఇప్పుడు కూడా నేను ఆన్ ద వే వస్తుంటే పెద్ద కాలువల కాడ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కొనుగోలు జరుగుతలేదని చెప్పి
అక్కడ మాట్లాడుతుండే దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మళ్ళీ మొన్న సింగరేణి విషయానికి వస్తే మీ అందరికి తెలుసు, సింగరేణి కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. మొన్న నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినప్పుడు కొత్త మైన్స్ ఓపెనింగ్ కోసము, కొత్త ప్రొడక్షన్ కోసం మేము కృషి చేస్తామని చెప్పి, మరి అదే విధంగా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారితో కూడా అనేక సార్లు పార్లమెంట్లో కూడా కలిసి వారికి చెప్పడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీ సింగరేణి బెల్ట్, మరి చెన్నూరు, బెల్లంపల్లి ఆ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలు చాలా ఉంటాయి. ఇందిరం ఇల్లులు కట్టుకుంటున్నారు చాలా మంది, కానీ ఫారెస్ట్ ఆఫీషియల్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దాని మీద మాకు సొల్యూషన్ కావాలని చెప్పి వారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది, కలిసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి సింగరేణి సంస్థకి ప్రత్యేకంగా సొంతింటి కళ గురించి మాట్లాడడం చాలా అవసరం. దాని మీద కూడా మరి మెడికల్ బోర్డు ఇష్యూ, చాలా మంది సింగరేణి కార్మికులు నా దగ్గర వచ్చి మెడికల్ బోర్డు పెద్ద సమస్య అవుతుంది, మాకు ఇమ్మీడియట్గా దీని మీద పరిష్కారం కావాలంటే అనేక సార్లు నేను మన ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో పాటు మళ్ళీ భట్టి గారితో కూడా కలిసి సింగరేణి సంస్థకు మీరు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, మనం ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పినాము. మాకు ఈ రెండు అంశాల మీద ప్రత్యేకంగా, ఎందుకంటే స్టేట్కి సంబంధించిన విషయాలు భట్టి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని మీద మేము పనిచేసి ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు మేము న్యాయం చేసేలాగ పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాము. ఇప్పుడు లేబర్ మినిస్ట్రీ వివేక్ గారికి కూడా మీరు చూస్తున్నారు. ఏటీసీ సెంటర్స్ చాలా మంది నన్ను అడుగుతుండే, మొన్న జాబ్ మేళా కూడా వచ్చినప్పుడు కూడా మీరు ఉద్యోగాలు కల్పించడానికి ఏమి ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఏటీసీ సెంటర్స్, అడ్వాన్స్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్. ఇప్పుడు మన స్టేట్లో దాదాపు 65 సెంటర్లు ఉన్నాయి. ఆ 65 సెంటర్ల ద్వారా ఒక్కొక్క సెంటర్లో 200 మందికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. మీరందరూ యువకులకు ఒకటే మెసేజు, మీరు కష్టపడకపోతే మనం అభివృద్ధి వైపు పోలేము, అందరూ కష్టపడితేనే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు ఇట్లాంటి ఏటీసీ సెంటర్స్, మన మంత్రిలో కూడా టాస్క్ సెంటర్స్ మంత్రి గారితో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి సెంటర్స్ ప్రభుత్వము మేము ముందుకు వస్తున్నాము. మంత్రి ఇంటీరియర్ ప్రాంతంలో కూడా ఒక టాస్క్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏటీసీ సెంటర్లు కూడా ఇంటీరియర్ ప్రాంతాలకు పోయి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే సెంటర్ ఉంటుంది, పోయి ట్రైనింగ్ ఫెసిలిటీ తీసుకొని మీరు ట్రైన్ అయ్యి జాబ్ ఇమీడియట్గా ఆ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంటేనే మీకు జాబ్ వస్తుంది. నేను పర్సనల్గా ఏటీసీలు కూడా పోయినాను. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, డిజైనింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా దాదాపు 25,000 ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రైనింగ్ తీసుకొని స్టార్టింగ్ శాలరీ 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయకండి. మీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని మంచి అభివృద్ధి బాటలో వెళ్తే అంతకంటే ఇంకేం ఉండదు. మరి